బీహార్ లెక్కలేం చెప్తున్నాయి. బీహార్ ఫలితాలు బీజేపీ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయా? కాంగ్రెస్ జాతకం మారిందా? లాలూకు గురు మహర్దశ పట్టినట్టేనా? బీహార్ ఫలితాల విశ్లేషణ ఏం చెప్తోంది? బీహార్లో మహాకూటమి విజయంలో అసలు కీలక పాత్రధారి కాంగ్రెస్, ప్రత్యేకించి రాహుల్ గాంధీదే ఈ విజయం. బీహార్లో కాంగ్రెస్ చూపిన చొరవే మహాకూటమి ఆవిర్భావానికి కారణమైంది. మరో 2 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే తరహా కూర్పుకు అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి బీహార్ ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉండబోతోంది. 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది కాంగ్రెస్. రాహుల్ నాయకత్వం పైన విమర్శలు చెలరేగాయి. లోక్సభ ఎన్నికల తర్వాత వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరాజయాల పరంపర కొనసాగిస్తూనే వచ్చింది. ఢిల్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందిందని ఆనందిద్దామనుకుంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పరువు పోగొట్టుకుంది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో మొదటిసారిగా బీజేపీకి ఎదురుదెబ్బ తగలటం మాత్రం కాంగ్రెస్ లో ఘోరంత ఆశను రేపింది. బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతోనే కాంగ్రెస్ పక్కడ్బందీ వ్యూహం సిద్ధం చేసింది. బీహార్లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసి తీరాలని కాంగ్రెస్ అనుకుంది. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడన్న లాజిక్తో తమ రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీని దెబ్బతీయడానికి బీజేపీకి శత్రుపక్షాలైన జేడీయూ, ఆర్జేడీలను ఒక తాటిపైకి తేవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేసింది. రాజకీయ అవసరాలతో ఆర్జేడీ నేత లాలూ, జేడీయూ నేత నితీష్ కూడా ఇందుకు సరేనన్నారు. నిజానికి లాలూ, నితీష్లు కూడా శత్రువులే. అయితే పెద్ద శత్రువును కొట్టడం కోసం చిన్న శత్రువులు చేతులు కలిపారు. అలా చేతులు కలిపిన ఇద్దరితో కలిసి కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని మొదటి నుంచి చివరి దాకా సమర్థవంతంగా నడిపింది మాత్రం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే. బీజేపీని బీహార్లో ఓడించాలన్న ఏకైక అజెండా కోసం రాహుల్ గాంధీ కొన్ని త్యాగాలకు సిద్ధపడ్డారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కేవలం 41 స్థానాల్లో మాత్రమే పోటీ చేయడానికి సిద్ధమైపోయింది. 2 ప్రాంతీయ పార్టీలు చెరో 101 స్థానాలు పంచుకున్నాయి. ప్రచార పర్వం ఆరంభంలో రాహుల్ గాంధీ సభలకు అటు నితీష్ కానీ ఇటు లాలూ కానీ రాలేదు. తమ పార్టీల తరపున ప్రతినిధులను పంపి ఊరుకున్నారు. అయినా రాహుల్ గాంధీ అవమానంగా ఫీల్ అవ్వలేదు. మనసులో ఉన్న లక్ష్యాన్ని సాధించాలన్న పంతంతో ఆయన సంయమనంతో ఉండిపోయారు. మహాకూటమి విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మహాకూటమి గెలవడానికి నితీష్ 10 ఏళ్ల పాలన కారణం కావచ్చు. కానీ అసలు మహాకూటమి అనేది అస్తిత్వంలోకి రావటానికి కారణం రాహులే. అందుకు మహాకూటమి విజయం రాహుల్దని చెప్పడం. ఈ విజయం కాంగ్రెస్ పార్టీలో కొత్త స్ఫూర్తిని నింపుతుందనడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. బీహార్లో బీజేపీని చావు దెబ్బతీసిన విజయం మామూలు విజయం కాదు. వచ్చే 3 ఏళ్లలో 19 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో బీజేపీని మరో చావు దెబ్బ కొట్టడానికి అనువైనది ఉత్తరప్రదేశ్ అని కాంగ్రెస్ ఉద్దేశం. ఎందుకంటే కులాల సమీకరణలు కీలక పాత్ర పోషించడంలో బీహార్కు ఉత్తరప్రదేశ్కు పోలికలున్నాయి. 2 ఒకేలాంటి రాష్ట్రాలు. నిజానికి బీహార్లో ఆర్జేడీ, జేడీయూలతో పాటు ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలను కూడా కూటమిలో చేర్పించారు రాహుల్ గాంధీ. అయితే సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీలు 2 కూడా ముందుగానే కూటమి నుంచి బయటకు వచ్చేశాయి. అయినా నిరుత్సాహపడకుండా లాలూ, నితీష్ల మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నించారు రాహుల్. అసలు నితీష్, లాలూలను కలిపింది మాత్రం ములాయం సింగ్ యాదవే. జనతా పరివార్ పేరిట పూర్వపు జనతాదళ్ గ్రూపులన్నీ ఒక వేదికపైకి రావాలని ఆకాంక్షించినప్పుడు ములాయం కూడా ముందుకు వచ్చారు. వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీహార్ తరహా పాత్రను పోషించి బీజేపీకి మరో షాక్ ఇవ్వటం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీహార్ కాంగ్రెస్ నేతలు మాత్రం చాలా ఏళ్ల తర్వాత కాస్త మర్యాదగా తిరగగలుగుతున్నారు. గత ఎన్నికల్లో 4 అంటే 4 ఎమ్మెల్యే స్థానాలతో సరిపుచ్చుకున్న కాంగ్రెస్ ఈసారి ఏకంగా 27 స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి కేవలం 41 స్థానాల్లోనే పోటీ చేసిన
ఇన్ని స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఇది పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపునిచ్చింది. బీహార్ విజయంలో రాహుల్ గాంధీలో కొత్త ధీమా వచ్చింది. ఇది రాహుల్ గాంధీకి రాజకీయంగా అతిపెద్ద విజయం. ఇలాంటి విజయాలు మరిన్ని సొంతం చేసుకోవాలన్న కసితో రాహుల్ గాంధీ ఉన్నారిప్పుడు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. బీహార్ ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. వివిధ రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. బీజేపీ ప్రాభవంపై బీహార్ తీవ్ర ప్రభావమే చూపుతుందన్నది వారి జోస్యం. అయితే బీహార్ ప్రభావం బీజేపీపై కానీ బీజేపీ భవిష్యత్పై కానీ ఉండదని కమలనాథులు అంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి అసలు సిసలు సూత్రధారి ప్రధాని నరేంద్ర మోదీయే. మోదీ ప్రపంచమే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. ఉత్తరప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రంలో 80 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఏకంగా 73 స్థానాలు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఆ ఘన విజయం వెనుక ఇద్దరే ఉన్నారు. ఒకరు నరేంద్ర మోదీ, రెండు అమిత్ షా. అమిత్ షా అప్పట్లో కేవలం ఉత్తరప్రదేశ్ ఎన్నికల వ్యవహారాల ఇన్ఛార్జ్ మాత్రమే. అయితే వ్యూహ రచనలోనూ శత్రువు బలాలు బలహీనతలను అంచనా వేయడంలోనూ అమిత్ షా దిట్ట. ఆ బలంతోనే ఉత్తరప్రదేశ్ లో ములాయం, మాయావతిలకు ఇద్దరికీ షాక్ ఇస్తూ బీజేపీకి అపురూప విజయాన్ని అందించారు అమిత్ షా. షా వ్యూహాలకు మోదీ గ్లామర్ కలిసి అగ్నికి వాయువు తోడైనట్లు బీజేపీని విజయపథం వైపు పరుగులు తీయించింది. లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల్లోనూ అమిత్ షా ఎత్తుగడలు, ఆలోచనలు బీజేపీకి అపూర్వ విజయాలను తెచ్చిపెట్టాయి. అమిత్ షా, మోదీల మధ్య ఒక రకమైన కెమిస్ట్రీ ఉంది. ఒకరి ఆలోచనలు ఇంకొకరికి ఇట్టే అర్థమవుతాయి. మోదీకి ఏం కావాలో అమిత్ షాకు తెలుసు. అమిత్ షాకు ఏం చేస్తే మంచిదో మోదీకి తెలుసు. ఈ రకమైన అవగాహన వల్లనే ఇద్దరి కాంబినేషన్లో బీజేపీ వరుస విజయాలు సాధించింది. కానీ ఢిల్లీ ఎన్నికలు ఎదురు తిరిగాయి. ఊహించని ఓటమి. దాని తర్వాత ఇప్పుడు బీహార్ ఎన్నికలు. ఇందులోనూ ఘోర పరాజయం. బీహార్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార పర్వంతో పాటు పోలింగ్ వరకు అమిత్ షా, నరేంద్ర మోదీ జోడీలు అహోరాత్రులు శ్రమించారు. ఎక్కడ రాజీ పడకుండానే ఎత్తుగడలు వేశారు. కానీ వివిధ కారణాలు పార్టీని దెబ్బతీశాయి. అనుకోని పరాజయాన్ని మిగిల్చాయి. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు కాబట్టి బీజేపీ పాత్ర కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే పంజాబ్తో సత్తా చాటుతామని ధీమాగా ఉన్న బీజేపీకి బీహార్ ఫలితాలతో చెప్పలేనంత నీరసం వచ్చేసింది. బీహార్ ప్రభావం పంజాబ్ పైన ఉంటుందని బీజేపీ సీనియర్లే ఆందోళన చెందుతున్నారు. కానీ 2017లో దేశంలోనే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్తో పాటు మరో 5 చిన్న రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ ఏ జాతీయ పార్టీకైనా అత్యంత కీలకం. ఉత్తరప్రదేశ్ పై బీహార్ ఎన్నికల ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. బీహార్ మాదిరిగానే ఉత్తరప్రదేశ్లోనూ కాంగ్రెస్ సూత్రధారిగా మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయి. అదే జరిగితే బీజేపీ శక్తి వంచన లేకుండా శ్రమిస్తే కానీ ఉత్తరప్రదేశ్లో పరువు నిలుపుకోవడం కష్టం కావచ్చు. ఇక పార్లమెంట్లోనూ పాలక పక్షానికి బీహార్ పోటు తప్పదు. ఈ నెల 26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులను ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. లోక్సభలో బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఉంది కాబట్టి బిల్లుల ఆమోదం కష్టం కాదు. కానీ రాజ్యసభలో మాత్రం బీజేపీకి బలం లేదు. దాంతో బిల్లుల ఆమోదం కష్టమే. అందులోనూ బీహార్లో బీజేపీని మట్టి కరిపించిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడం ఖాయం. మొత్తం మీద బీహార్ ఫలితాల ప్రభావం బీజేపీపై తీవ్రంగానే ఉండబోతుందంటున్నారు రాజకీయ పండితులు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని విపక్షాలు అంటున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ ఆకాంక్షనే ప్రతిబింబించాయన్నది వారి వాదన.
ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్ష వైఖరికి నిరసనగా ఇక దేశవ్యాప్తంగా ఉద్యమానికి నడుం బిగుస్తామని ఆర్జేడీ అధినేత లాలూ హెచ్చరించటం గమనార్హం. బీహార్లో ఘన విజయం సాధించిన వెంటనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీష్ కుమార్లు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని అన్నారు. దానికి బీహార్ ఫలితాలే తిరుగులేని నిదర్శనమని నితీష్, లాలూలు అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీని ప్రశాంతంగా ఉండనిచ్చే ప్రసక్తే లేదని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. దేశవ్యాప్తంగా మోదీ వైఖరికి నిరసనగా ఉద్యమాలు చేపడతామని లాలూ అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీహార్లో 40 స్థానాల్లో 32 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. తాము విడివిడిగా ఉండడం వల్లనే ఓట్ల చీలికతో బీజేపీ గెలిచిందన్న లాలూ ఇక 10 జన్మల వరకు మేం విడిపోమన్నారు. బీహార్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని భావ సారూప్యత గల పార్టీలు ఏకతాటిపైకి వస్తే బీజేపీని ప్రతిఘటించడం తేలికేనని జేడీయూ, ఆర్జేడీ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ స్థాయిలో జనతాదళ్ పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పాటైతే కేంద్రంలోనూ అధికారం కైవసం చేసుకోవచ్చునన్న ఆలోచనకు బీహార్ విజయం పునాది కాగలదని రాజకీయ పండితులు అంటున్నారు. అదే జరిగితే 2019 ఎన్నికల నాటికి ములాయం నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీని కూడా కలుపుకుని జనతా పరివార్ పునరుద్ధరణ జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.